ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మన ప్రభు రక్షకుడు ఇంతవరకు మనకు తోడే ఉండి కాపుదల ఇచ్చి మనల్ని బలపరిచి నడిపించారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుని యొక్క కృపచేత ఈ వారం అంతా కూడా దేవుడు మనల్ని ఈ విధంగా కాపాడుతూ వస్తున్నారు. సో దేవుని యొక్క లేఖనంలో యేసయ్య యొక్క సిలువ మరణ పునరుద్ధానాలకు వచ్చిన దినాలు ఈ వారమంతా కూడా ఉంటున్నాయి. కనుక మనం బాగా గమనించాలి. నిన్నటి దినం దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానించుకున్నాం. ఆయన దేవాలయాన్ని పవిత్రపరిచాడు. మరి ఈ రోజున దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని యేసయ్య ఆత్మలో గుర్తించినప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలను మనం ధ్యానించబోతున్నాం. ఆ కార్యాలు ఏంటంటే, మొదటిగా ఆయన భోజన పంక్తిని కూర్చున్నాడు. పస్కను ఆచరించడానికి శిష్యులతో కూడా భోజన పంక్తిని కూర్చున్నాడు. సో భోజన పంక్తిని కూర్చున్నటువంటి యేసయ్య ఆయన మాట్లాడుతూ వారి మధ్యలో లేచి నడుముకు టవల్ కట్టుకొని ఆయన పాత్రలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలని కడగటం ప్రారంభించాడు. దానికి ముందుగా లేఖనం ఈ మాట చెప్తుంది ఏంటంటే, ఆయన భూమి మీద ఉన్న తన వారిని ప్రేమించును, వారిని అంతము వరకు ప్రేమించును అన్నాడు. సో యేసుక్రీస్తుతో ఉన్న ఆ 12 మంది శిష్యులను ఆయన ప్రేమించారు. ఆ 12 మంది యొక్క లక్షణాలు, స్వభావాలు ఇంచుమించుగా మనకు తెలిసిందే. పేతురులో దుడుకుతనం, ఆ యొక్క ఫిలిప్పులో తర్వాత ఈ ఎంతకాలం చూసిన యేసు ప్రభువుని ఇంకా తండ్రిని చూపించండి అన్నట్లుగా అడగటం. మళ్ళా మనం తోమాలో గమనిస్తున్నాం. తోమ అనుమానంతో ఉన్న వ్యక్తి. యూదాను మనం గమనిస్తున్నాం. యూదా ఎప్పుడు చూసినా దొంగగా ఉండి ఆ సంచులు వేసిన దాన్ని దొంగిలిస్తూ యేసు ప్రభుతోనే తిరుగుతున్న వ్యక్తులు. సో వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేశాడట, అంతము వరకు ప్రేమించాడు అని రాడు. సో యేసు ప్రభు భోజన పంక్తుల్లో కూర్చొని భోజనం చేస్తా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అంటే అందరూ నేనా అంటున్నప్పుడు, నేను ఎవరికి ఈ మొక్క ముంచిస్తానో వాడే అని యేసయ్య ఒక మొక్క తీసి ద్రాక్షరసంలో ముంచి ఇచ్చాడు యోధాకి. అతడు తీసుకున్న తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, చెలికాడా నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని. అదే సమయంలో గెత్సెమనే తోటలో యోధా వచ్చి ప్రభువును ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు, స్నేహితుడా ముద్దు ద్వారా మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా అని అన్నాడు. స్నేహితుడా అని పిలిచాడు. తన వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. దేవుని బిడ్డలైన మనము ఎన్నో సంవత్సరాలు మనం ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ని జరుపుతున్నాం. మనల్ని ప్రేమించుచున్న వారిని ప్రేమిస్తున్నాం, కానీ మనల్ని ద్వేషిస్తూ మనకు విరుద్ధంగా మాట్లాడుతూ మనమంటే పడకుండా గిట్టకుండా మనమంటే అసహించుకుంటూ మనకు విరుద్ధంగా ఉన్నవారిని ప్రేమించడానికి ఇష్టపడగలుగుతున్నామా, సిద్ధపడుతున్నామా, ప్రేమించే మనసు మనకుందా, అలాంటి మనస్తత్వంతో మనం కొనసాగించగలుగుతున్నామా? ఆలోచించండి. మనల్ని ప్రేమిస్తున్న వారినే మనం ప్రేమిస్తున్నాం. ఆ మధ్యకాలంలో దైవజనుడు ఇలాగ చెప్పాడట, శత్రువుని ప్రేమించండి. శత్రువుని ప్రేమించమన్నప్పుడు ఒకడికి ఆలోచన వచ్చింది. అంతకుముందు ఇంకో ప్రసంగం విన్నాడు, మన శత్రువైన అపవాది వీడు మన నాశనాన్ని కోరుకుంటాడు, మన శత్రువు అపవాది అంటూ ఆ యొక్క ప్రసంగాన్ని విన్నాడు. ఆ ప్రసంగం విన్న మనిషికి శత్రువుని ప్రేమించమన్న ప్రసంగం విన్నప్పుడు ఇతనికి ఏమొచ్చిందంటే నిర్ణయం, నా శత్రువు ఎవరంటే అపవాది, వాడిని ప్రేమించడం అంటే ఏం చేయాలి, వాడికి ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకాలి, అప్పుడే నేను వాడిని ప్రేమించినట్లు. అప్పుడు వాడికి ఏమి ఇష్టము, వాడు అబద్ధం చెప్తాడు, అది వాడికి ఇష్టం. వాడు దొంగతనం చేస్తాడు, అది వాడికి ఇష్టం. వాడు నాశనం చేయడానికి వచ్చాడు, అది వాడికి ఇష్టం. ఇలాగా అనేకమైనటువంటి అవలక్షణాలు, దుర్వ్యసనాలు, కోపము, క్రోధము, కక్ష, అవమానపరచడం, తిరుగుబాటు చేయడం, ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. సో నేను వాడిని ప్రేమించడం అంటే ఇవన్నీ నేను చేస్తే వాడిని ప్రేమించినట్లు. ఎందుకంటే మీ శత్రువుని ప్రేమించండి, అప్పుడు మీ పరలోకమందున తండ్రికి మీరు కుమారులు అవుతారన్న వాక్యాన్ని వీడు ఈ విధంగా మలుచుకున్నాడు. శత్రువైన అపవాదిని నేను ప్రేమిస్తాను, ఎందుకంటే నేను పరలోకమందున తండ్రికి కుమారుని కావాలి. ఎంత జ్ఞానము! ఆలోచించండి. ఈ రోజున మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తున్నాం. మనల్ని ప్రేమించుచున్న వారిని మనం ప్రేమించినట్లయితే
మీకేమీ ఫలము? మీ శత్రువులు లేక పరిచయులు, సుంకరులు, పాపులు కూడా అలాగే చేస్తున్నారని యేసయ్య చెప్పాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, మన జీవితంలో మనల్ని ప్రేమించిన వారినే కాకుండా మనల్ని ద్వేషిస్తున్న వారిని కూడా మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. యేసు ప్రభువు తెలుసు 12 మంది తనని విడిచిపెట్టి వెళ్ళిపోతారని, అయినా కూడా వారిని ఆయన ప్రేమించాడు. ఈ రోజున నీవు ఆయన కొరకు సాక్షిగా నిలబడే పరిస్థితి ఉందా? ఆయన కొరకు నువ్వు జీవించగలుగునన్న ఆ తీర్మానం నీలో ఉందా? ఒకవేళ నిన్ను ఆయన నమ్మగలడా? ఇతను నా కోసం నిలబడతారు అని చెప్పగలరా? దేవుని బిడ్డలుగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అదే సమయంలో దేవుని యొక్క లేఖనంలో చెప్తుంది, యేసు ప్రభు అప్పగించబడిన రాత్రి అని రాయబడి. సిలువేయబడిన దినమేమో శుక్రవారం, అప్పగించబడిన రాత్రి ఏమో గురువారం. ఈరోజున గురువారం, ఈరోజు రాత్రి ఆయన, అంటే ఈ వాస్తవంగా ఈరోజు అని కాదు, అది జరిగి 2024 సంవత్సరాల క్రితం అయినది లేఖనాలు మనకు తేటగా చెప్తున్నాయి. సో ఆ విధంగా ఆయన అప్పగించబడినటువంటి ఆ సిలువేయబడిన దానికంటే ముందు రాత్రి ఆయన ఆ యొక్క శిష్య బృందానికి పస్కను ఇస్తూ, ఆ పస్కను భుజింప చేస్తూ రొట్టెని ఇచ్చి అంటున్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరం, మీరు తీసుకొని తినండి. ఇది మీ కొరకైనా నా యొక్క రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ ఆయన వారికి తన యొక్క రక్త మాంసాలు అప్పగిస్తూ తనను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఈ రోజున నీవు ఆయన యొక్క రక్త మాంసాలు తీసుకుంటున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఆయన ఎలా ముండ్ల కిరీటధారి అయ్యాడు, ఎందుకోసం ఆయన దేహం అంతా చీల్చబడింది, ఆయన యొక్క చేతులకి కాళ్ళకు ఎందుకు ఆయన మేకులతో వేలాడ తీయబడ్డాడు, మన పాప భారమంతా ఆయన మీద మోపబడి. ఇది ప్రతిరోజు మనం హృదయమందు ధరించుకోవాలి. దైవజనుడు పేతురు అంటాడు, క్రీస్తు మన కొరకు శరీరమందు శ్రమపడిను కనుక అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో ఇలాగా ఉంది, క్రీస్తు శ్రమపడిను అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఇలాగా క్రైస్ట్ సఫర్డ్ ఫార్ అస్ ఇన్ ద ఫ్లెష్. క్రైస్ట్ సఫర్డ్ ఫార్ అస్, మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు, శరీరమందు మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అట్టి మనసును మీరు కూడా ఆయుధంగా ధరించుకుని, అంటే మనం కూడా యేసు ప్రభు యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా కోసం ఆయన ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, అవమానాలు ఆయన భరించాడు అని, ఆయన ఎందు నిమిత్తమే భరించాడో, మనం ఏడవడానికో చీదుకోవడానికో కాదు, ఆయన ఎందుకోసం అలా భరించాడంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును మహిమగల సంఘముగా ఆయన ఎదుట మనము నిలబడాలనే మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అలాంటి పరిస్థితిలో మనము కూడా ఆయన ద్వారా అప్పగించబడినటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం లేక ఆయన రక్త మాంసాలు మనం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను తీసుకున్నప్పుడే కాకుండా తీసుకున్నది మొదలు కానీ రాకడ పర్యంతం ఆ పరిశుద్ధతను, పవిత్రతను మనం కాపాడుకోవలసిన బద్దులమై ఉన్నాం. ఆ బాధ్యత మన మీదే ఉంది. కనుక నీ జీవితంలో నువ్వు దేవునికి అలా అప్పగించుకొని ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. రేపటి దినం మనకు గుడ్ ఫ్రైడే 10 గంటలకి ఆరాధన ఉంటుంది, లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీకు అనుకూలమైతే లైవ్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది 10 గంటలకి. అలాగే ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనతో శుక్ర, శని, ఆది 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. నేను అనుకుంటున్నాను దేవుని సేవకుడిగా మీ పిల్లలు 10వ క్లాస్ రాసిన వాళ్ళందరూ కూడా చక్కగా పరీక్షలు రాస్తుంటారని నేను ఆశపడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ప్రభు కృప వారికి మరింతగా తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ రోజున నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రాలు. ప్రభు రక్షకుడా, మరి ఈ యొక్క నాయన ఈ యొక్క పస్కా దినాలలో, ఈ పస్కా పండుగ దినాలలో నాయన మాతో మీరు మాట్లాడిన విధానాలు బట్టి మీ స్తోత్రాలు. అయ్యా, మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయము ఆసన్నమైనదని తెలుసుకున్నప్పుడు మీరు నాయన అందరిని ప్రేమించారు. అలాగే నా ప్రభా, ఆ ప్రేమ అయ్యా ఎలాగో ఉందో కూడా మీరు తాటపరిచారు. అంతం వరకు ప్రేమించానని మీ లేఖనాల ద్వారా తెలియచేశారు. అలాగే మీరు అప్పగించబడిన రాత్రి రొట్టె ద్రాక్షరసాన్ని పట్టుకుని, ఇది మీ కొరకైన
నా శరీరం నా రక్తం తిని త్రాగండి, నేను వచ్చి పర్యంత వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాం. అంత్య దినాల్లో ఉన్న మేము అయ్యా 2000 సంవత్సరాలు గతించిపోయిందన్న భయము భక్తి కలిగిన వారమై ప్రభువా, మీ రక్త మాంసాలు మేము సమీపిస్తుండగా కేవలం ఆ రోజుకి మాత్రమే కాదు, మీరు అక్కడ పర్యంతం పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ సన్నిధిలో ఎదిగే కృప దయచేయండి. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలని మేమందరము దినదినము మీ యొక్క ఆత్మచేత నింపబడుతూ మీరు అక్కడి రాజ్యానికి సిద్ధపడి సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుగ్రహిస్తూ ఒక్కొక్క బిడ్డను అయ్యా మీ పోలికలోకి మీ పవిత్రత మీదుట నిలబడిన రోజున కలంకమైనను మూడుతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా మేమందరము నిలబడుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికి వందనాలు. నిశ్చయముగా ఆ విధంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన చూపించిన మార్గాల్లో నడుద్దాం. మన రాకడ రాజ్యానికి సిద్ధపడదాం. వీళ్ళు వెంట మీకు అనుకూలమైతే రేపు 10 గంటలకి ఈ యొక్క ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ సర్వీసులన్నీ జరుగుతుంటాయి. మీరు పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని, అనేకులకి ఇది వాక్యాలు షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉంది.